అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 625వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చించుకుందామండి. మనం ధార్మిక జగత్తులో అంటే భౌతిక జగత్తులో స్థూల ప్రపంచంలో ఎవరైనా మరణించినప్పుడు ఏమంటారండి? స్వర్గస్థులైనారు అంటారండి. దీన్ని ఎప్పుడైనా గమనించారా? దేని ఆధారంగా మనుషులు స్వర్గస్థులైనారు అని అంటున్నారు? అంటే స్వర్గానికి వెళ్ళడానికి కేవలం మరణించటమే అది ఒక కారణం అంటారా? అంటే మరణించిన ప్రతి ఒక్కరూ కూడా స్వర్గానికి వెళతారు అన్నటువంటిది ఏదైనా శాస్త్రం మనకు అలా చెప్పిందా? అర్థమైందండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం చనిపోవడమే స్వర్గం అనుకుంటే ఇంకా అసలు స్వర్గం గురించి మనం ప్రయత్నం చేయాల్సిన పని లేదు కదా. ఏమి చేయకుండా మన కర్మలన్నీ లోపభూయిష్ట కర్మలు, పాపకర్మలు, నీచ కర్మలు, నికృష్ట కర్మలు, అర్థమైందండి, ప్రతి ఒక్కరిని బాధ పెట్టే కర్మలు చేసినప్పటికీ కూడా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి వెళ్ళారు, శివైక్యం పొందారు, ఆ విధంగా వైకుంఠంలోకి వెళ్ళిపోయారు, ఈ విధంగా ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. ఇవన్నీ భావాలు ఏవైతే ఉన్నాయో మనని నిజంగా ముందు ఆధ్యాత్మిక జగత్తులో మనకి పురోగతి అంటారా అధోగతి అంటారా ఆలోచించండి ఒకసారి. ఇది చాలా సీరియస్ విషయం అన్నమాట. ఎందుకంటే ఒకవైపున స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము, ఇంకొక వైపున మనం ఏం చేస్తున్నాము? చనిపోయిన వాళ్ళు స్వర్గస్థులైనారు, చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అంటే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ బ్రతికున్న వాళ్ళం ఈ భూమండలం మీద వర్తమానం ఇంకా చనిపోకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరకంలో ఉన్నట్టే కదా. లేక ఇక్కడ ఒక స్వర్గం అక్కడ ఒక స్వర్గం ఉంటుందా? చెప్పండి, ఆలోచించండి, కొద్దిగా లాజికల్గా తీసుకొని వెళ్ళండి. అర్థమైందండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మనకి ఏ ప్రశ్నకి సమాధానం దొరకదు. ప్రతిదాన్ని కూడా మనం ఎవరో చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనుకుంటూ మనం ఏదో సమర్థించుకోవడం తప్ప మనం ఎంత సంశయాలతో పోతున్నాం చూసారా. చివరికి శరీరాన్ని త్యాగం చేసే ముందర ప్రతి ఒక్కరూ శరీరాన్ని అయితే త్యాగం చేయాలి కదా. దాని ముందర ఎన్ని ప్రశ్నలకి సమాధానం లేకుండానే మనం శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించారా? ధార్మిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అర్థమైందండి. ఇప్పుడు ఆధ్యాత్మికత ఎంత స్పష్టత వస్తుందో గమనించండి. అర్థమైందండి. ఎవరూ స్వర్గానికి వెళ్ళరండి. అర్థమైందండి. బతికున్నవాడు స్వర్గానికి వెళ్ళరు, చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్ళరు. అర్థమైందండి. చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ స్వర్గానికి వెళ్ళరు. చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? బ్రతికుండగా వాళ్ళు స్వర్గం అంటే ఏమిటి, స్వర్గానికి వెళ్ళే మార్గం ఏమిటి, దేని ఆధారంగా స్వర్గంలోకి వెళ్ళగలుగుతామో అది భగవంతుడు ఏ శాస్త్రంలో ఆ విధంగా స్వర్గానికి వెళ్ళడానికి ఒక ఫార్ములాని ఆ విధంగా ప్రకటించడం జరిగింది. ఆ ఫార్ములా ఏమిటి నేను తెలుసుకున్నానా, లేకపోతే ఇప్పటివరకు ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎక్కడి నుంచి ఆ ఫార్ములా దొరుకుతుంది? ఇవన్నీ ప్రశ్నలుగా ఉండిపోతే ఎలాగండి? ఆధ్యాత్మిక జగత్తులో ఒకటే చెప్తుందండి, స్వర్గము అంటే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్యత్రేతాయుగాలు, దాన్ని బ్రహ్మ పగలు, స్వర్గము, వైకుంఠము, ప్యారడైజ్, హెవెన్, జన్నత్, ఇలా రకరకాల పేర్లతో ఆ విధంగా వర్ణించడం జరిగిందండి. బ్రహ్మ పగలు అన్నాడు, 8వ అధ్యాయంలో వస్తుంది. బ్రహ్మ రాత్రి అంటాడు, ద్వాపర కలియుగాలు, సత్యత్రేతాయుగాలు అది బ్రహ్మ పగలు అంటాడు. అర్థమైందండి. సో ఆ విధంగా అందులో వెళ్ళాలి అంటే ఏం చేయాలి? దేని ఆధారంగా వెళుతున్నామంటే మళ్ళీ 14, 15 శ్లోకాలు. నీ యొక్క సంస్కారాలు సాత్వికంగా ఉంటే నువ్వు ఉత్తమ లోకానికి వెళతావు. ఉత్తమ లోకం అంటే ఇంకేది లేదని. ఉత్తమ లోకం అంటే ఉత్తమ లోకాలు అంటే సత్యయుగం ఒక లోకము, త్రేతాయుగం ఒక లోకము. అర్థమైందండి. సాత్వికంగా అవ్వాలి. మనం సాత్వికంగా అవ్వాలంటే సాత్వికము, రాజసికము, తామసికము ఏ విధంగా మనం చేయాలి అనేది కూడా అర్థం కావాలి కదా. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీవు చేసిన కర్మల ఆధారంగా, నీవు మాట్లాడిన మాటల ఆధారంగా, నీ మనసులో చేసిన సంస్కారాల ఆధారంగా, నీ మనసులో చేసిన ఆలోచనలు, సంకల్పాల ఆధారంగా ఆత్మలో
మంచి కానీ చెడు కానీ సంస్కారాలు ఆ విధంగా పోగవుతాయి, నిక్షిప్తమవుతాయి. ఈ సంస్కారాలు తమో ప్రధానంగా ఉంటే నీవు కలియుగంలో జన్మ తీసుకుంటావు, రజోగా ఉంటే ద్వాపర యుగంలో, సాత్వికంగా ఉంటే సత్యత్రేతాయుగాల్లో ఆ విధంగా ఉంటుంది, స్వర్గంలోకి వెళతావు. ఇవేవి చేయకుండా చనిపోయిన వారు మళ్ళీ పునః జన్మ తీసుకుంటారండి, స్వర్గానికి వెళ్ళరు. 2వ అధ్యాయం 27వ శ్లోకం ఏం చెప్పింది? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి అన్నాడు. అర్థమైందండి? పుట్టినవాడు మరణిస్తాడు, చనిపోయినవాడు పునః జన్మ తీసుకుంటాడు, స్వర్గానికి వెళ్ళడు. స్వర్గం అంటే కూడా తెలియదు. స్వర్గం అంటే ఎక్కడో ఆకాశం పైన అక్కడెక్కడో ఉందని అనుకుంటున్నా, కాదు, ఈ భూమండలం పైననే స్వర్గం ఉంటుంది. ఎందుకంటే స్వర్గంలో కూడా మనుషులు ఉంటారు. ఆకాశంలో మనుషులు ఎవరున్నారండి? ఆకాశంలో మనుషులు ఎవరు లేరు. అసలు జీవ ప్రాణి అంటూ ఉన్నదంటే ఈ భూమండలం పైననే ఉన్నది. అర్థమైందండి? అందువలన స్వర్గానికి వెళ్ళడం అంటే ఏంటి? సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందడము. అంతేగాని మామూలుగా చనిపోవడము, కేవలం చనిపోతే స్వర్గానికి వెళ్ళారు, లేకపోతే శివైక్యం అయిపోయారు, ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది, ఇవన్నిటికీ ఆధారాలు లేవు. ఒక్క అంధవిశ్వాసమే ఆధారం. బ్లైండ్ ఫెయిత్ అంటాం చూసారా? బ్లైండ్ ఫెయిత్ అని BLI అంటే బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ డివినిటీ అంటారు. నీ యొక్క ఆత్మనేత్రం, బుద్ధినేత్రాన్ని మూసేసుకుంటే అప్పుడు ఇంక ప్రతిదీ కూడా అవునండి పెద్దవాళ్ళు చెప్పారు, పలానా గురువుగారు చెప్పారు, పలానా మహర్షి చెప్పాడు, లేదా పలానా ఎవరో సన్యాసి చెప్పారు అంటారు. ఆధారం కావాలి కదా. అర్థమైందండి? అందుకని ఆయన దేహభ్రాంతిలో ఉన్న ఆయన మీకు చెప్పాడు, మీరు దేహభ్రాంతిలోనే ఉన్నారు, మీరు కూడా ఓకే అని చెప్పేసి ఆ విధంగా పెడుతున్నారు. అర్థమైందండి? ఇంత చర్చ ఇంతకంటే అవసరం లేదు. సో స్వర్గము నరకం అనేది ఈ భూమండలం పైనే ఇక్కడే ఉంటుంది. మంచి పనులు చేసేవాళ్ళు, మంచి కర్మలు చేసేవాళ్ళు, భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని చేసే కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళ సంస్కారాలు బాగవుతాయి, వాళ్ళే రేపు స్వర్గంలోకి వెళతారు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నామంటే 18వ అధ్యాయంలోని 65వ శ్లోకం చర్చించుకున్నాం. చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలండి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. భలే ఇంకో 2-3 ఎపిసోడ్స్ ఒక్కొక్క శ్లోకాన్ని, ఇదివరకు ఒక్క శ్లోకాన్ని ఒక ఎపిసోడ్లో చర్చించుకునేవాళ్ళు, ఇప్పుడేం అవటం లేదు. ఎందుకంటే గీత సమర్థించే శ్లోకాలు చెప్తున్నాం, ఉపనిషత్తులు మళ్ళీ ఎందుకంటే మీకు ఎంతవరకు ఎంత డీప్గా చెప్తే మీకు ఏదో కాస్త అర్థమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన అండి, అంతకంటే ఏం లేదు. అంటే బాబు మీరు ఈ శ్లోకంలోనే కాదు, ఇతర ఈ అన్ని శ్లోకాల్లో కూడా ఈ శ్లోకాన్ని సమర్థించే విషయాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇన్ని ఉపనిషత్తులు, మీరు నమ్ముకున్న ఉపనిషత్తులు చెప్పండి, ఆ ఉపనిషత్తు మంత్రాలు కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తున్నాయి. నాయన మన్మనాభవ, నీ మనసు భగవంతుడిపై లగ్నము చెయ్యి. మద్భక్తో, కేవలం ఒక భగవంతుడు ఎవరో తెలుసుకొని వారిపై మనసుని లగ్నము చెయ్యి. మధ్యాజీ, నీవు చేసేటువంటి యజ్ఞ కార్యాలన్నీ కూడా భగవంతుడి కొరకు చెయ్యి. మాం నమస్కురు, నీ యొక్క నమస్కారం కూడా భగవంతుడికే పెట్టు, ఇంకెవరికి పెట్టద్దు. అంటే భగవంతుడు చెప్తున్నాడండి. మీరు అగౌరవపరచడం కాదు, ఎవరికి నమస్కారం పెట్టద్దని కాదు ఇక్కడ. అసలు నమస్కారం అంటే ఏంటో కూడా మనకు తెలీదు. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం కొంచెం లోతైన తత్వాన్ని మనం 4 దివ్య ఆదేశాలను తెలుసుకున్నామండి. అందులో మన్మనాభవ గురించి తెలుసుకున్నాం, మళ్ళీ నేను చర్చించను. అదేవిధంగా మద్భక్తో భవ, మద్భక్తో అని కూడా తెలుసుకున్నాం, నా భక్తుడిగా మారు అన్నట్టు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇదే వరుసని కంటిన్యూ చేసుకుందామని చాలా శ్రద్ధగా వినండి. మీకు చాలా భగవంతుడిని పొందేటువంటి ఏదైతే ఉందో, భగవంతుని పొందడానికి మీకు అతి చేరువలో ఉన్నారు, అతి చేరువలో ఉన్నారన్నమాట. ఇది ఏదో ఒక సత్సంగం, ఏదో ప్రవచనం లాగా వినకూడదండి. అర్థమైందండి? మామూలుగా రొటీన్గా మీరు ఏదో వింటున్నారండి, నేను బాగా చెప్తున్నాడండి, చాలా బాగుంది, దానివల్ల ఉపయోగమే లేదు. అర్థమైందండి? మీరు దయచేసి ఇందులో ఉన్న లోతైన తత్వాన్ని గ్రహించండి. ఇది నా జీవితానికి ఇది వర్తిస్తోంది, నేను దీనికి అనుగుణంగా నా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. మన్మనాభం అంటే నా మనసు, నేనే అర్జునుడిని భగవంతుడి వైపు పెట్టాలి. అంటే నా గురించి తెలియాలి, భగవంతుడి గురించి తెలియాలి, ఆ ప్రాసెస్ తెలియాలి. అర్థమైంది? అదే రాజయోగ ప్రక్రియ. అదే నా భక్తుడిగా కమ్మన్నాడు. ఇప్పుడు చూడండి 3వది జాగ్రత్తగా వినండి. మధ్యాజీ భవ అన్నాడు. అంటే నన్నే పూజించు, నన్నే ఆరాధించు, నా కొరకే నీ యజ్ఞయాగాలు
మొదలైనవన్నీ చెయ్యు అన్నాడు. ఒక్కసారి చూడండి దీని గురించి ఏమి ఇచ్చాడో చూడండి. మనము చేసే ప్రతి పనిని, అంటే ప్రతి కర్మను, పని అంటే కర్మ, ఆధ్యాత్మికంగా దాన్ని కర్మ అంటారు, మామూలుగా మనం పనులు అంటాం. అర్థమైంది? ప్రతి కర్మను భగవంతునికి అర్పించే యజ్ఞముగా మార్చాలి. ఇది భగవంతుడు ఒక యజ్ఞాన్ని రచించాడండి, దివ్య యజ్ఞం అన్నమాట. దీన్ని రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం అని. యజ్ఞము ద్వారా ఏంటంటే సంస్కార పరివర్తన. అర్థమైందండి? రాక్షస సంస్కారాలు, అసుర సంస్కారాలు ఉన్నటువంటి మనుషుల్ని భగవంతుడు తన ఈశ్వరీయ జ్ఞానము రాజయోగము ద్వారా ఏం చేస్తున్నాడు? ఈ సంస్కారాల్ని సమూలంగా పరివర్తన చేస్తున్నాడు. భగవంతుడు సుప్రీం టీచర్గా వచ్చి పనిచేస్తున్నాడు. అర్థమైంది? మనుషుల్ని మార్చలేరు. మార్చే ఉంటే ఇప్పటిదాకా మారే ఉండేవారు కదా. ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేకపోతున్నాడు, ఎంత గొప్ప విశిష్ట వ్యక్తి అయినా కూడా. అందుకనే పరమాత్మ స్వయముగా వచ్చి మనకి చెప్తున్నాడు అనమాట. ఇప్పటికీ 25-30 లక్షల మంది ఆ విధానాన్ని అర్థం చేసుకుని చక్కగా తమ యొక్క జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ చూడండి, మనము చేసే ప్రతి కర్మను భగవంతునికి అర్పించే యజ్ఞముగా మార్చాలి. నేను చేస్తున్నాను అనే అహాన్ని వీడాలి. అహంకారం, నేను చేస్తున్నాను అన్న అహంకారాన్ని వీడి సర్వ కర్మలను భగవత్ ప్రీత్యర్థము సమర్పించడమే నిజమైన ఆరాధన. అర్థమైందండి? భగవంతుడిని బాగా ప్రీతిగా, భగవంతుడికి చాలా హ్యాపీనెస్ ఇవ్వాలనుకోండి, మనం ఏం చేయాలి? భగవంతుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చెయ్యాలి. భగవంతుడు ఈ సృష్టి మీద దేనికోసం వస్తున్నాడు? వచ్చాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. సో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నప్పుడు మనము కూడా ఆ ప్రక్రియ, భగవంతుడికి శరీరం లేదు కాబట్టి ఎవరి ద్వారా పరివర్తన చేస్తాడో, ముందు వాళ్ళ పిల్లలందరికీ కూడా జ్ఞానం ఇచ్చి వాళ్ళని పరివర్తన చేసి, పరివర్తన అయినటువంటి వాళ్ళని తత్వదర్శి పిల్లలుగా తయారు చేసి వాళ్ళ ద్వారా సృష్టి పరివర్తన చేస్తాడు. ఇది భగవంతుడు చేసేటువంటి దివ్య ధర్మ స్థాపన కర్తవ్యము. అందుకని ఏం చేయాలి మనము? ఆ విధంగా ఇక్కడ ఏమన్నాడు? మధ్యాజీ అంటే జీవితాన్ని యజ్ఞముగా మార్చడము. అర్థమైందండి? యాజీ అంటే యజ్ఞము, యాజీ అంటే యజ్ఞము, అంటే సోమయాజీ అంటారు చూసారా? యాజీ అంటే యజ్ఞం చేసేవాడు. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం బాహ్యముగా, చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ యజ్ఞం అంటే బాహ్యంగా చేసే హోమాలు కర్మకాండలు కాదు. బాహ్యంగా చేసే హోమాలు కర్మకాండ కాదు. ఏమిటంట? మనము చేసే ప్రతి కర్మను, ప్రతి సంకల్పమును, ప్రతి శ్వాసను భగవంతునికి అర్పణ చేయడం అన్నమాట నిజమైన యజ్ఞం. భగవంతునికి అర్పణ చేస్తే ఏం చేస్తాడు? దాన్ని శుద్ధి చేస్తాడు, మన ఆలోచనను శుద్ధి చేస్తాడు. దాని నుండి మాట మధురంగా వస్తుంది. తర్వాత మన కర్మలు శ్రేష్టమవుతాయి. ఈ ప్రాసెస్లో ఏమండి? సంస్కార పరివర్తన జరుగుతుంది. అట్లా స్వర్గానికి వెళతాం. అర్థమైందండి? దీన్నే మధ్యాజీ అంటారు. మధ్యాజీ భవ, భగవంతునికి అర్పణ చేయడం. నేను నా స్వార్థం కోసం ఏ పని చేయడం లేదు, అంతా భగవత్ ప్రీత్యర్థము చేస్తున్నాను అనే భావనతో కర్మలు చేయడమే మధ్యాజీ అవ్వడము. దీనివల్ల కర్మబంధనాలు నశిస్తాయి. మధ్యాజీ భవ అంటే జీవించి ఉన్నంత వరకు, చాలా జాగ్రత్తగా వినండి, మధ్యాజీ భవ అంటే జీవించి ఉన్నంత వరకు భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయడము. వేరే కర్మలు దానివల్ల మీ సంస్కారాలు పాడవుతాయి కానీ బాగవు అండి. భగవంతుడి ప్రీతిగా అవ్వలేరు మీరు. భగవంతుడు ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా మన కర్మలు చేసామనుకోండి, ఏమవుతాయి? సంస్కారాలు పాడవుతాయి. దానివల్ల భగవంతుడు మనకు దూరం అవుతాడు. మళ్ళీ మనం స్వర్గంలోకి వెళ్ళలేమన్నమాట. దీనినే ఈశ్వరీయ సేవ అంటారు. అందుకని సార్ ఈశ్వరుని సమర్థించే కర్మలు చేయటమే ఈశ్వరీయ సేవ అంటారు ఆధ్యాత్మికంగా. ఇప్పుడు మధ్యాజీభవం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మాం నమస్కురు అంటే ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకుందాం డీటెయిల్డ్గా. అహంకారాన్ని భగవంతుడికి సమర్పించడము. నమస్కరించడం అంటే ఇలా చేతులు జోడించేస్తే నమస్కారం అయిపోతుంది కాదు. భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం చర్చిస్తున్నాం. అర్థమైంది? భగవంతుడు ధార్మికంగా చెప్పడం లేదు, భౌతికంగా చెప్పడం లేదు. భగవంతుడు భౌతికం కాదు. అర్థమైంది? భగవంతుడికి దేహము లేదు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, పరమాత్మ, ఈశ్వరుడు, శివ పరమాత్మ. అర్థమైందండి? అందువల్ల మీరు అర్థం చేసుకోగలిగితే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము దేహభ్రాంతిలో ఉన్నాం, భగవంతుడికి దేహము లేదు. భగవంతుడు ఏమంటున్నాడు? నీవు
దేహ అహంకారాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. భగవంతుడికి నమస్కరించడం అంటే ఏమిటంటే కేవలం చేతులు జోడించటం కాదు, నేను నాది అనే మనలోని అహంకారాన్ని భగవంతుడికి సమర్పించడము. నేను చేస్తున్నాను, ఇది నాది, భగవంతుడి ప్రమేయం లేదు, ఇదంతా మొత్తం నా యొక్క తెలివితేటలతోనే జరుగుతున్నాయి, ఇదంతా కూడా దేహాభిమానము కారణంగా ఉత్పన్నమయ్యేటువంటి విధానము. దీని అంతరార్థంలోకి వెళ్ళగలిగితే నమస్కారం అనే పదం ఎక్కడి నుంచి జనరేట్ అయిందండి? దాని ఎటైమాలజీలోకి వెళ్ళామనుకోండి, నా మమ. నా మమ అంటే నాది కాదు, నా మ. నమస్కారం అంటే నా మ. నా మమ అంటే మమ అంటే నాది. నా అన్నాడు కదా, అంటే నాది కాదు, అంతా భగవంతుడిది, ఈశ్వరార్పణం అనే ధాతువు, నాది నా మమ అనే ధాతువు నుండి వచ్చింది. ఈ సృష్టిలో సర్వస్వము అంతా భగవంతుడి మయమండి, ఇంకేది లేదు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో భగవంతుడు తన యొక్క పాత్ర చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. ఆయన పాత్రే గొప్పది. మనమంతా ఆయన మాట వింటే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదు. అర్థమైందండి? ఇక్కడ ఏదో శ్లోకంలో కూడా చూశాను అది ఏమండి, సర్వస్వము దైవమే, నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడిని అనే నమ్రతాభావాన్ని కలిగి ఉండడమే నిజమైన నమస్కారము. మీకు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో వస్తుందండి. ఏమొస్తుంది? వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు. వాసుదేవం సర్వం. వాసుదేవం అంటే భగవంతుడు, వాసుదేవం అంటే పరమాత్మ, వాసుదేవం అంటే ఈశ్వరుడు, సర్వం ఈశ్వరమయం అనమాట. అది తెలుసుకోవడం 7:19లో కూడా దీనికి సమర్థించేటువంటి మంత్రం. విడిచి ఏమండి ఏమంటున్నాడు ఇక్కడ? అహంకారాన్ని విడిచి వినయముతో భగవంతుని ఎదుట నమ్రతతో ఉండటం. నమ్రత అంటే ఒక డివైన్ క్వాలిటీ అండి. అర్థమైందండి? నమ్రత, వినయము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటాడు 5వ అధ్యాయం 18వ శ్లోకంలో. అర్థమైంది అక్కడ? వినయ సంపన్నే, నమ్రత. అర్థమైందండి? నమ్రతతో మామే. ఇప్పుడు అయిపోయిందా? నమస్కారం అంటే అర్థమైంది కదండి. నమస్కారం అంటే చేతులు జోడించారు, ఫిజికల్గా కాదు. అర్థమైంది? భగవంతుని మాటలు ఆ విధంగా మనం అహంకారాన్ని విడిచిపెట్టి అంతా భగవంతుని సమర్థించే పనులు చేస్తూ నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అనుకోవడము మాం నమస్కురు. తర్వాత మామే వైశ్యసి అన్నాడు. మాం ఏవ ఏష్యసి అంటే నన్ను పొందుతావు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, భగవంతుని పొందలేవండి, భగవంతుడు ఏంటి, పొందడం ఏంటి అండి, భగవంతుడు వచ్చాడా, అది హాస్యాస్పదంగా ఉంది అంటారు వాళ్ళు. అది నిజంగా నమ్మని వాళ్ళే హాస్యాస్పదంగా ఉన్నారో నన్ను తెలుసుకున్న వాళ్ళు అనుకుంటారు. అర్థమైందండి? దానికోసం ఏం చేయాలి మనం ఏం చేయాలి? దాన్ని సీరియస్గా తీసుకొని ఏ విధంగా తెలుసుకున్నారు నాయన మాకు చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాము అని ఆ మార్గంలో వచ్చి ప్రయత్నం చేసి అప్పుడు మీరు కంక్లూజన్కి వచ్చారనుకోండి, దానికి కాస్త అర్థం ఉందన్నమాట. అర్థమైందండి? మామూలుగా ఏదో తేలిగ్గా మాట్లాడితే నష్టపోయేది ఎవరు? ఆ విధంగా వక్రబుద్ధితో ఉన్నటువంటి వాళ్ళే చివరికి నష్టపోతారు. మామే వైశ్యస్ అంటే ఈ 4 సాధనాలను, ఈ 4 సాధనాలు ఏం చెప్పాడు? మన్మనాభవ అంటే స్మరణ, మద్భక్తు అంటే భక్తి, మధ్యాజీ అంటే ఏం చెప్పాడు? సమర్పణ భావము. మామే తర్వాత ఏమన్నాడు? మధ్యాజీ మాం నమస్కురు అంటే నమ్రత. అర్థమైందని ఇక్కడ ఏం చెప్పాడు? గుర్తుపెట్టుకోండి. స్మరణ, భక్తి, సమర్పణ, నమ్రత, ఈ 4 ఉండాలన్నమాట. ఎవరైతే తమ జీవితంలో ఈ 4 సాధనలను ధారణ చేస్తారో వారు మామే వైశ్యసి అంటే నిశ్చయముగా పరమాత్మను ప్రాప్తి చేసుకుంటారు. అండర్లైన్ చేసుకోండి. అని ఏమి చేయకుండా భగవంతుడు దొరకడండి. అది మామూలుగా ఊహాలోకంలో ఉన్నట్టుగా ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ భగవంతుడు అబ్స్ట్రాక్ట్, ఊహాజనిత ఒక అంతే. ఉన్నాడంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన నామ రూప దేశకాల గుణ కర్తవ్య సంబంధాలు ఏమిటి ఏమి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయరు. ఇది కేవలము ఇప్పుడు ఏదో మనం అనుకుంటాం, చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడని అంటాం. ఇందాక అన్నాం చూసారా, స్వర్గస్థులు అయినారు, లేదా శివైక్యం అయిపోయారు, ఈశ్వరైక్యం అయిపోయారు. ఇదేంటి? ఇది కేవలము మరణానంతరము ముక్తి మాత్రమే కాదు, జీవించి ఉండగానే దైవత్వములో ఓలలాడడం. జీవించి ఉండగానే దైవత్వములో ఓలలాడడము, శాశ్వతమైన ఆనందాన్ని, ప్రశాంతతను పొందడము. శాశ్వతమైన ఆనందాన్ని, ప్రశాంతతను పొందడము. వారిలో
దైవీ గుణాలు దైవీ శక్తులు వికసిస్తాయి. మీరు భగవంతుడు పొందాడా లేదా అంటే, మీరు దివ్య గుణాలతో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు భగవంతుడి ప్రాప్తి లేకుండా మీలో దివ్యత్వం ఎక్కడి నుంచి వస్తోంది? మీలో అందరి పట్ల సమత్వం ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరు భగవంతుడి సంతానము, ప్రతి ఒక్కరు నాకు ఆత్మపరంగా సోదరుడు అన్న భావం ఎక్కడి నుంచి వస్తుందండి? భగవంతుని పొందిన వాళ్ళ విధానం వేరేగా ఉంటుంది, పొందని వాళ్ళ విధానము ఈ రెండిటికి కూడా రాత్రికి పగలకున్నంత తేడా ఉంటుంది. వారిలో దైవీ గుణాలు దైవీ శక్తులు వికసిస్తాయి. ఆత్మ పవిత్రమవుతుంది. చూసారా, ఆత్మ శుద్ధి అవుతుంది. తర్వాత ఏమైంది? భగవంతుడిని ప్రాప్తి చేసుకోవడానికి తగిన అర్హత యోగ్యత పొందుతారు. ఏంటండి? భగవంతుణ్ణి పొందేటువంటి అర్హత యోగ్యత మనం పొందాలి. అదే మామే వైశ్యసి అంటే ఇక్కడ చెప్పారు కదా, స్మరణ, భక్తి, సమర్పణ మరియు నమ్రత. ఈ 4 మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కారం. ఇప్పుడు మనము తర్వాత ఇంకొక విషయం ఉంది కదా, సత్యం తే ప్రతిజానే అంటే ప్రతి ఒక్క ఆ శ్లోకంలో ప్రతి పదాన్ని మనం చాలా డీటెయిల్డ్గా చర్చిస్తున్నామండి. ఇటువంటి చర్చ మీకు ఎక్కడ దొరకదు. దీన్ని ఎవరు కూడా తిరస్కరించలేరు, ఇది కరెక్ట్ కాదని చెప్పలేరు, దీన్ని ఛాలెంజ్ చేయలేరు. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా సత్యాన్ని కాదనేటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదండి. భగవంతుడు పరమ సత్యము, వారు చెప్పిన మాటలు పరమ సత్యము. వినండి జాగ్రత్తగా ఏం చెప్తున్నాడు. సత్యం తే ప్రతిజానే అన్నాడు. నేను నీకు సత్యముగా వాగ్దానం చేస్తున్నాను అని అర్థం. భగవంతుడు ఒట్టు పెడుతున్నాడు మన మీద. నాయనా నన్ను నమ్ము, మనుషులు చెప్పిన మాటలు విన్నావు, నమ్ముకున్నావు, వాళ్ళు ఏదో గొప్పగా చెప్పారు అనుకున్నావు, కానీ వాళ్ళు నిన్ను నరకంలోనే ఉంచుతున్నారు. నువ్వు సత్యగులో వెళ్ళాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానము ఎవరికీ లేదు, నేనే వచ్చి చెప్తున్నాను. నేను నిరంతరము ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో ఉంటాను. కాబట్టి ఆత్మానుభూతి అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అందుకని నేనే ఇప్పుడు ప్రత్యక్షంగా బోధిస్తున్నాను అంటున్నాడు. భగవద్గీతలో భగవంతుడు స్వయముగా ప్రతిజ్ఞ చేసిన సందర్భాలు చాలా అరుదు అండి. అంటే ఈ శ్లోకంలో సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు. ఎక్కడైనా ఇంత స్పష్టంగా భగవద్గీతలో ఎక్కడైనా ప్రతిజ్ఞ చేశాడా అంటే చాలా అరుదు అంటున్నాడు. అర్థమైందండి? స్వయముగా ప్రతిజ్ఞ చేసిన సందర్భాలు చాలా అరుదు. ఇది భగవంతుని దివ్య వాగ్దానము. గీత అంతటా భగవంతుడు ఎన్నో విషయాలు చెప్పాడు, కానీ ఈ శ్లోకములో ప్రత్యేకంగా ప్రతిజానే, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒట్టు వేస్తున్నాను, నా మీద ఒట్టు అంటాను చూసారా, అది భగవంతుడు చెప్తున్నాడు. నన్ను నమ్మండి బాబు అంటున్నాడు. అర్థమైందండి? అని అంటున్నాడు. ఇది సాధారణ హామీ కాదు, ఇది సాధారణంగా తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. అర్థమైంది? పరమాత్మ యొక్క ప్రత్యక్ష దివ్య వాగ్దానము. అండర్లైన్ చేసుకోండి. పరమాత్మ యొక్క ప్రత్యక్ష దివ్య వాగ్దానము. భగవంతుని శ్రమ వృధా కాదని, భక్తుని శ్రమ వృధా కాదని, భగవంతుని ప్రాప్తి నిశ్చయమని భగవంతుడే స్వయముగా ప్రకటించడము జరిగింది. మళ్ళీ చెప్తున్నానండి, భగవంతుని శ్రమ వృధా కాదని, భక్తుని ప్రాప్తి నిశ్చయమని భగవంతుడే స్వయముగా ప్రకటించడం జరిగింది. తర్వాత లాస్ట్కి వచ్చాము. ప్రియోసిమే అన్నాడు. ప్రియోసిమే అంటే ఏమిటి? నీవు నాకు చాలా ప్రియుడివి అని అర్థం. మే అంటే నాకు, ప్రియోసి అంటే ప్రియ అసి, నీవు నాకు అత్యంత ప్రియుడివి. కరుణకు పరాకాష్ట అంటండి ఇది. నేను చాలా మంచివాడివి, చాలా దగ్గర వాడివి. ఎవరన్నా మనిషి, ఇప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి మీరు నాకు చాలా క్లోజ్ అయ్యా అంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. బాగా ధనం ఉన్న ఆయన కానీ, లేకపోతే ఏదో బాగా పెద్ద పదవిలో ఉన్నటువంటి ఆయన కానివ్వండి, అటువంటి వాళ్ళు మీకు వచ్చి మీరు చాలా నాకు క్లోజ్ అండి అన్నారు, నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. అలాంటి భగవంతుడు అంటున్నాడు, మీరు నాకు చాలా క్లోజ్ అంటున్నాడు. అది అర్థమైంది, దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాం మనం. అర్థమైందండి? ప్రియోసిమి అంటే ఏం చెప్పాడు ఒక్కసారి గమనించండి. కరుణకు పరాకాష్ట. భగవంతుడు మన పైన చూపించిన కరుణ ఏదైతే ఉందో దానికి పరాకాష్ట. ఈ మాట గీతలో అత్యంత మధురమైన మాటలలో ఒకటి. అత్యంత మధురమైన మాట. నువ్వు నాకు చాలా ప్రియుడివి. 12వ అధ్యాయంలో వస్తుందండి.
12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు 8 శ్లోకాలు మీరు రాసుకొని గీతా పుస్తకం తీసుకొని మీరు అక్కడ వినండి. యో మద్భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ 8 సార్లు చెప్తాడు. అర్థమైందండి? నీవు నాకు అత్యంత ప్రియుడివి అంటే ఇంత మధురమైన మాట అంటున్నాడు. అర్జున, నీవు నాకు ఎంతో ప్రియమైన వాడివి, అందుకే నీకు ఈ పరమ రహస్యాన్ని చెప్తున్నాను. పరమ రహస్యం ఏమిటా? పరమ రహస్యము ఆత్మజ్ఞానం. అర్థమైందండి? ఇప్పటి వరకు మనుషులు మీకు ఎవరు చెప్పనటువంటి విషయం అన్నమాట అని భగవంతుడు అనడంలో ఆయన అపారమైన వాత్సల్యము కనిపిస్తోంది, మన పట్ల ప్రేమ కనిపిస్తోంది. ఎవరైతే భగవంతుని వైపు ఒక అడుగు వేస్తారో, ఇప్పుడు చూసారా ఇంత చెప్పిన తర్వాత భగవంతుడు ఏమంటాడు? ఒక అడుగు వేయి, నేను 1000 అడుగుల శక్తి నీకు ఇస్తానంటాడు. ఒక్క అడుగు మనం వేసినట్లయితే వారి వైపు భగవంతుడు 1000 అడుగులు వేస్తాడు అనడానికి ఈ వాక్యమే నిదర్శనం. భగవంతుడు మనకు శక్తినిస్తాడు, మనం ఏమి చేయలేమండి, మన వల్ల కాదు, ఆత్మ అనుభవం చేసుకోలేము. 63 జన్మల సంస్కారాలు దేహాభిమానంతో కూరుకుపోయిన నేను దేహం అంటూ జీవిత ఇన్ని జన్మలు మనం ఆ విధంగా నడిచాం, మన వల్ల అవ్వదు. కానీ ఒక అడుగు మనం వేస్తే భగవంతుడు ప్రత్యక్షంగా పర్సనల్గా ఆయన అధ్యక్షతన ఈ సంస్కార పరివర్తన జరుగుతున్నది. ఇలా కొన్ని లక్షల మంది వారి మాటని వింటూ వారి యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకుంటున్నారు అని ఆ విధంగా మీరు కూడా ఒక అడుగు వేయాలి. భగవంతుడు అర్జునుని కేవలం శిష్యుడిగా కాదు, భగవంతుని కేవలం శిష్యుడిగా, శిష్యుడు అంటే ఏదో ఒక చెప్తాడు వింటాడు అది పో అంటాడు. శిష్యుడిగా అనట్లేదు. శిష్యుడిగా అనుకుంటే ఏమంటున్నాడు చెప్పండి? తనకు ప్రియమైన బిడ్డగా చూస్తున్నాడు, సంతానము కొడుకుగా చూస్తున్నాడు. అర్థమైందండి? బిడ్డగా చూస్తున్నాడు. ఎక్కడొచ్చింది శ్లోకం? ఏ శ్లోకంలో వచ్చింది? నేను నీ తండ్రిని అన్నాడు. ఏ శ్లోకంలో వచ్చింది చెప్పండి? 9:17లో వచ్చింది. పితాహమస్య జగత మాత, పితా అహం జగత మాత, నేను నీకు తల్లిని తండ్రిని అన్నాడు. ఇదే విషయాన్ని సమర్థించాడు అర్జునుడు, సమర్థించాడు 11:43లో పితాసి లోకస్య చరాచరస్య. చూడండి మ్యాచింగ్ చూసారా? అంటే ఒక బిడ్డగా ఇప్పుడు నీవు నా బిడ్డవి, నువ్వు మారు, పరివర్తన చెందు, ఈ విధానంలో చెయ్యి. అర్థమైందండి? ఆ విధంగా సమర్పణ భక్తి ఈ విధంగా చేయమంటున్నాడు కదా, నమస్కరించమని చెప్తున్నాడు. ఆ విధంగా చేస్తే నేను నీకు దొరుకుతాను, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసమే అన్నాడు. ఆ ప్రియమైన బిడ్డగా చూస్తున్నాడు. 9వ అధ్యాయం 17, 11వ అధ్యాయంలో 43 మనం చెప్పుకున్నాం. ప్రేమ ఉన్న చోటే ఈ స్థాయి రహస్యయుక్త జ్ఞానము లభిస్తుంది. ప్రేమ ఉండాలి. భగవంతుడి మన పట్ల ప్రేమ ఉంది, కానీ మనకు భగవంతుడి పట్ల ప్రేమ ఉన్నదా? ఉంటే అది మ్యాచ్ అవుతుంది. అప్పుడు అన్ని రహస్యాలన్నీ మనకు వస్తాయి. చక్కగా పరమాత్మ సంతానముగా మన జీవితాన్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ ప్రాముఖ్యత అన్నాడు. ప్రాముఖ్యత అంటే జగన్నాథుడైన పరమాత్మ స్వయముగా ప్రతిజ్ఞ చేస్తున్నాడంటే ఈ మార్గము ఎంత సత్యమైనదో మరియు ఎంత ఫలప్రదమైనదో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడంటే భగవంతుడు రాంగుగా చెప్తాడా చెప్పండి? నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఈ 4 పనులు నువ్వు చేయి, మన్మనాభవ, నాపై బలిహారం అవ్వు, మద్భక్తో, నీవు నా మీద నా భక్తుడిగా అవ్వు, మధ్యాజి, నీవు చేసే కర్మలన్నీ నా కొరకే చెయ్యి, యజ్ఞము నా కొరకే చెయ్యి, సమర్పణ భావంతో చెయ్యి, తర్వాత మాము నమస్కరు. ఈ విధంగా నీవు ఈ పరివర్తన చేసుకోనాయనా, నమ్రత భావంతో ఉండు, నీ అహంకారాన్ని నాకు అర్పించు, ఈ విధంగా చేస్తే నన్ను పొందుతావు అని ఇంత అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞ ఇంకా భగవంతుడు కాదు, ఏ శాస్త్రంలో మీకు ఎక్కడ దొరకదు. అందుకనే ఉన్నాడు జగన్నాథుడు అంటే పరమాత్మ, జగత్తుకే నాథుడు కదా. అయిపోతుంది ఒక వాక్యంతో నేను ముగిస్తాను. జగన్నాథుడైన పరమాత్మ స్వయముగా ప్రతిజ్ఞ చేస్తున్నాడంటే ఈ మార్గము ఎంత సత్యమైనదో మరియు ఎంత ఫలప్రదమైనదో అర్థము చేసుకోవచ్చు. తనను నమ్మిన భక్తుడిని తాను ఎప్పటికీ చేయి విడవనని, ఇది ముమ్మాటికి సత్యమని భగవంతుడు అభయహస్తము ఇస్తున్నాడు. ఏమండి? ఇదే వాక్యం మళ్ళీ చదివి ముగిస్తాను. తనను నమ్మిన భక్తుడిని తాను ఎప్పటికీ చేయి విడవనని, ఇది ముమ్మాటికి సత్యమని భగవంతుడు మనకి అభయహస్తం ఇస్తున్నాడు.
ఇందులో తదుపరి ఎపిసోడ్లో మనం గీతా మద్దతు శ్లోకాలు తీసుకునే ముందర ఒక కంక్లూడింగ్ మహావాక్యం చెప్పి ముగిస్తానండి. ఆధ్యాత్మిక దృష్టికోణము అని ఒకే ఒక్క వాక్యం రాసుకోవడం జరిగింది. జాగ్రత్తగా వినండి, ఈ వాక్యంతో ముగిస్తున్నాను. ఈ శ్లోకము రాజయోగ సాధనకు సంక్షిప్త నిర్వచనము. మన్మనాభవ, దేహాభిమానాన్ని విడిచి స్వయాన్ని ఆత్మగా భావించి శివ పరమాత్మను స్మరించడం. మద్భక్తోభవ, ఒకే పరమాత్మతో నిజమైన ప్రేమ కలిగి ఉండడం. మధ్యాజి, ప్రతి కర్మను ఈశ్వరీయ సేవగా చేయడము. మాం నమస్కురు, సంపూర్ణ సమర్పణ మరియు వినయము. ఈ విధముగా జీవించే ఆత్మ పవిత్రమై వికర్మలను భస్మం చేసుకోవడం ద్వారా సంస్కారాలను సాత్వికంగా తయారు చేసుకొని పరమాత్మ అతి త్వరలో స్థాపించబోతున్న సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకుంటుంది. ఆత్మ ఆ విధంగా ప్రాప్తి చేసుకుంటుంది. ఇది గీతా జ్ఞాన సారము. తదుపరి ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే ఇదే మంత్రాన్ని సమర్థించే కొన్ని గీతా శ్లోకాలు, కొన్ని ఉపనిషత్తు మంత్రాలు మనము కూలంకషంగా చర్చించుకుందామండి. ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.